ఆల్రెడీ కష్టపడి మిలియన్స్ అండ్ బిలియన్స్ అని చేశాడు. ఆయన కష్టపడి నేను కష్టపడి ఇంకెవరా సుఖపడేది? ఏదైనా మంచి కార్ తీసుకురావచ్చు కదా. వాట్ ఇస్ బై బస్ అస్సలు కంఫర్ట్ లేదు. కార్ని ఎవరైనా కిడ్నాప్ చేసేస్తే కార్ ని కూడా కిడ్నాప్ చేస్తారు. ఇక్కడ కారే కాదు బ్రో, కారు టైర్లో ఉన్న గాలిని కూడా కిడ్నాప్ చేసేస్తారు. వెల్కమ్ టు బిహార్. पाएगी असली दिवाली. ఇవాళైతే డెఫినెట్గా ఒక ఫ్యాన్ మూమెంటే అందరికీ, ఫర్ మీ యాజ్ వెల్. అండ్ మా సినిమాకి టీజర్ లాంచ్ చేయడం విత్ పవన్ కళ్యాణ్ సార్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్. ద బిగినింగ్ ఆఫ్ అ ఫిలిం ఓన్లీ మా ప్రమోషన్స్ ఇలా స్టార్ట్ అయ్యి అంటే ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్. ఐ లైక్ టు థ్యాంక్ కోనా సార్ అండ్ ద హోల్ టీమ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ దట్ Shankarabharanam goes on and reaches well to the audience. And I really want to thank Pawan Kalyan sir for releasing a teaser and avanni to make that happen Kona garu. So I really want to thank Kona garu for it. First time Pawan Kalyan garu second estunanu, so that's a big moment for me. I'm really happy. Thank you Kona garu. ఇవాళ మా శంకరాభరణం టీమ్కి ఇట్స్ ఎ బిగ్ డే. ఎందుకంటే మా ఫస్ట్ టీజర్ పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేశారు. నేను అడిగిన వెంటనే ఒక సెకండ్ కూడా గ్యాప్ తీసుకోకుండా నా గీతాంజలి సినిమా కూడా ఫస్ట్ పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగానే రిలీజ్ అయింది. అది లాస్ట్ ఇయర్ 2014లో టాప్ 10 ఫిల్మ్స్లో 1 ఫిలింగా నిలబడింది. సో ఐ ఫీల్ ఇట్స్ మై సెంటిమెంట్. ఈ సినిమా కూడా ఫస్ట్ టీజర్ దానికి పోస్టర్ రిలీజ్ చేసావు, దీనికి టీజర్ నువ్వే చేయాలి అని అడగానే దానికి నువ్వు అడగాల పెట్టుకో వెంటనే అని. See, the kind of response that he gave towards a friend is unforgettable. So, Tanaki, from the bottom of my heart and on behalf of my team, we are really thankful to him. Thanks another chala mata. Alage Shankarabharanam cinema రేపు దీపావళికి మేము సిద్ధంగా పోతున్నాం. అది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా స్టార్ట్ అవ్వడం ప్రమోషన్స్. And up to release work we'll keep the momentum going on. Thank you so much. And at Shankarabharanam na uddeshanlo, because we worked at last 3-4 months, this will be a game changer cinema avutundi for Telugu films lone oka kotta వరవడికి ఇది నాంది పలుకుతుంది అని చెప్పడంలో నాకే సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఈరోజు మా శంకరాభరణం టీమ్కి ఇట్స్ అన్ అన్ఫర్గెటబుల్ డే అండి. అండ్ ఎస్పెషల్లీ నేను ఒక యాక్టర్గా ఇట్స్ అన్ అన్ఫర్గెటబుల్ డే ఫర్ మీ. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంత హై ఇచ్చిన డే నేను అనుభవించిన ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హూస్ ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్. వన్ ఆఫ్ ద రీజన్స్ నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం, చాలామంది డైరెక్టర్స్ ఇన్స్పైర్ వస్తారండి, యాక్టర్స్తో ఇన్స్పైర్ వస్తారు. నేను ఖుషి కానీ లైక్ తొలి ప్రేమ, తమ్ముడు అలాంటి సినిమాలు చూసి హీరోని అవుదాం అనుకున్నాను. అండ్ అలాంటి పర్సన్ నేను ఫస్ట్ టైం ఇలా కలవడం ఇట్ ఈస్ యాజ్ అ ప్రివిలేజ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోనా సార్, ఎందుకంటే ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ యూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లైక్ సో బిజీ అండ్ ఆయన ఎప్పుడు కలవడం ఇంపాసిబుల్. అలాంటిది మా సినిమా టీజర్ అండి, శంకరాభరణం అనే సినిమా టీజర్ని ఆయన ఈరోజు టైం తీసుకొని లాంచ్ చేసి మమ్మల్ని మాకు ఇంత బూస్ట్ ఇచ్చారు. సో ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ కాదండి, ఇట్స్ లైక్ వీ కాంట్ సే థ్యాంక్స్. అసలు వర్డ్స్ లేవంటే టు డిస్క్రైబ్ హిస్ జనరాసిటీ అండ్ ఫర్ హిమ్ టు బ్లెస్ ఆ ఫిల్మ్. అందరూ అంటారు దట్ బిగ్ స్టార్స్ లైక్ చాలా బిజీగా ఉంటారు. బట్ నిజంగా ఆయన ఒక మాట అన్నారండి ఒకప్పుడు, దట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి యాక్టర్, ప్రతి యాక్ట్రెస్, ప్రతి టెక్నీషియన్ నా ఫ్యామిలీ లాంటి పీపుల్ అని. అండ్ ఈరోజు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేసి దగ్గర పిలిచి మాట్లాడి టైం తీసుకొని ఆయన బిజీ షెడ్యూల్లో కూడా
మా శంకరాభరణం ఫస్ట్ టీజర్ని లాంచ్ చేశారు. అండ్ ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ అ ఫిల్మ్, ఎందుకంటే మేము చాలా కష్టపడి చేసిన సినిమా అండి. లైక్ మా హోల్ టీమ్ ఇక్కడ ఉంది, మా డైరెక్టర్ గారు, మా కెమెరామెన్, మా ఎడిటర్, అందరూ చాలా కష్టపడి చేసిన ఒక మంచి సినిమా. అండ్ నిజంగా కోనా సార్ ద ఎఫర్ట్ దే పుట్ ఇన్ ఇస్ లైక్ అన్బిలీవబుల్. అండ్ ఆ ఎఫర్ట్ని కమెంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ హస్ రిలీజ్ ఆ టీజర్. సో ఇక్కడ ఈ ఊపుతోనే మా సినిమా ముందుకెళ్ళాలి. దివాళీకి మా సినిమా రిలీజ్ అవుతుంది. సో ఐ హోప్ యూ బ్లెస్ అస్ జస్ట్ లైక్ హౌ సార్ హస్ బ్లెస్డ్ అస్. అండ్ ఐ జస్ట్ హోప్ దట్ శంకరాభరణాన్ని మీరు టీజర్ చూసి మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. అండ్ ఐమ్ టోటల్ ఫ్యాన్ బాయ్ అండి. ఈరోజు నాకు ప్రయత్నం మాట్లాడలేకపోతున్నాను, తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతో శంకరాభరణం గురించి. కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండ్ థ్యాంక్స్ టు కోనా సార్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. శంకరాభరణం ఈరోజు ఇలా ఉండడానికి కారణం కోనా గారు. వితౌట్ కోనా గారు శంకరాభరణం అసలు లేదు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ కోనా గారు. అండ్ థ్యాంక్స్ టు మై ఆల్ టీమ్ హూ సపోర్టెడ్ మీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇది సినిమా ఎడిటర్ ఫస్ట్ చెప్పు. ఈ సినిమాకి నేను ఎడిటర్ అండి. నాది ఇది సెకండ్ మూవీ. నాకు ఈ సినిమా కోనా గారు పిలిచి, ప్రసాద్ నువ్వు టైగర్ చూశాను, ఈ సినిమా నువ్వే చేయాలి, నీకు మంచి లైఫ్ వస్తుందని చెప్పారు. సెకండ్ మూవీకి ఇలా ఎంకరేజ్ చేయడం ఏంటి కోనా గారు, ధన్యవాదాలు చెప్పాలి అంటే చెప్పలేమండి ఈజీగా. అలాంటిది మళ్ళీ ఇంతలోనే ఒక పెద్ద అచీవ్మెంట్, పవన్ కళ్యాణ్ గారితో స్టేజ్ ఎక్కించేసి ఆయనతో టీజర్ లాంచ్ చేయించేసి నా రెండో సినిమా పెద్ద హిట్ అవుతుందనే దానికి ఇది పెద్ద ప్రూఫ్ అండి. థ్యాంక్స్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు కోనా గారికి చెప్పుకోవాలి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ కోనా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డైరెక్టర్, మై హీరో, హీరోయిన్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ అందరూ వచ్చామండి. ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ మాకు ఆ సినిమా బ్లాక్ బస్టర్ పుట్టిన తర్వాత కూడా ఆ వైబ్రేషన్స్ మాకు స్టిల్ రన్ అవుతాయి. అది మాత్రం మేము గుర్తుపెట్టుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.